మనకు ఏది కనిపిస్తుందో అది మనకు లేనిది ఉన్నట్లుగా కనపడతా ఉంది. లోపల లేదు, లోపల ఏది లేదు, అంతా బయటదే ఉంది లోపల. కాబట్టి లోపల ఏది లేదు, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి దీన్ని అజ్ఞానము, మాయా, భ్రాంతి అన్నారు. లేనిది ఉన్నట్లుగా కనిపించేటువంటి ఈ మనస్సును తీసేసేదేంది, చేసేదేంది, చూసేదేంది, మాట్లాడేదేంది ఇంకా. కాబట్టి లేనిదాన్ని లేకుండా చేసుకోవడమే, ఉన్నది ఎప్పటికీ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఉన్నది తెలుసుకోవాలంటే లేని దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలా? మన భావనలు ఏవైతున్నాయో ఇదంతా మాయా అన్న తీసేయి. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను గురువు గారు. ఇప్పుడు కళ అంటే ఇది కళ అని మెలకువ రాగానే మనం దాన్ని కాసేపటి తర్వాత అయినా మర్చిపోతాం. కొన్ని కళలేమో ఒక రోజంతా వెంటాడతాయి. కానీ ఒక మనిషిని నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు, ఈ బంధువులు, ఈ బంధాలంతా మాయా అని చెప్తున్నప్పుడు ఈ జీవి యాక్సెప్ట్ చేయలేదు. ఈ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళ జీవితానికి ఇది మాయ అంటే తట్టుకోలేము. కళలోంచి బయటపడ్డంత ఈజీగా బయటపడలేము. శాంతిని పొందడం ఎలా? లేనిది ఉన్నట్లుగా కనపడతా ఉంది, నీకు అర్థమైంది కదా, లోపల ఏం లేదండి. కాబట్టి ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది, వేదాంతం అనేటువంటిది, ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతులన్నీ కూడాను ఎక్కువ భాగం అందరికీ అర్థమవుతా ఉంది, అందరికీ అర్థమవుతా ఉంది. కానీ ఆచరించడం ఎలా? ఆచరించే చేత కాదే. వాళ్ళు అదే అంటున్నారు. అంటే మనము తెలుసుకుంటున్నది, అర్థమైంది మనస్సు.